రమేష్ గారు, ఈ అంతర్గత పార్టీ మీటింగుల్లో ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు గతంలో అనేక కారణాల చేత మళ్ళీ వస్తానంటే అభ్యంతరం లేదు అన్న అర్థం వచ్చేలా మాట్లాడారని చెప్పేసి ఆఫ్ ది రికార్డ్ కొంత చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ విజయసాయిరెడ్డి గారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పింది 100% కరెక్ట్. బయటికి వచ్చేస్తే రాజ్యసభ సీటు వదులుకుంటే అది ఆబ్వియస్గా బీజేపీకే మోస్ట్లీ వెళుతుంది అన్నట్టుగానే వెళ్ళింది. ఆ రకంగా ఆయన మీద లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఆయన్ని ప్రశ్నించారే తప్ప ఆయన్ని అక్యూజ్డ్గా పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. ఆయన వదిలేసినట్లే కనపడుతుంది. A5గా ఉన్నాడు అనుకుంటా. సో ఇవన్నీ మరి ఆయనకు లభించిన బహుమతులేమో. దీనికి అంతేకాకుండా అక్రమాస్తుల కేసులో A2గా ఎలా ఉన్నాడు, అవి ముందుకు జరగకుండా లేకపోతే ఈయన పాత్ర లేకుండా చేయాలన్నది ఏదో సాఫ్ట్ కార్నర్ ఉండాలని కనపడుతుంది. ఇకపోతే పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తే బీజేపీలో చేరతారు అని చెప్పేసి అనుకున్నారు. మరి బీజేపీ చేర్చుకున్న ఈయనకి పెద్ద ఉపయోగం ఉంటుందని అనిపించడం లేదేమో, అన్లెస్ ఈ కూటమి కంటిన్యూ అయితే తప్ప. ఇకపోతే ఆప్షన్ మిగిలింది జనసేన. అందుకని జనసేనకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కాదు, ఏ పార్టీ కూడా సానుకూలంగా లేదు, ఎలాగో టీడీపీకి అవకాశం లేదు అని తిరిగి మీకు సొంత గుటికి మీ దగ్గరికే వస్తే మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మాటలు అని ఉంటే తీసుకునే అవకాశం కనబడుతుందా ఇంత జరిగిన తర్వాత? సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకునే విషయంలో మాట్లాడిన మాట ఏమిటి? ఎవరైతే వాళ్ళ మూలంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు సాటిస్ఫై అయితేనే వాళ్ళని తీసుకున్నాం, లేకపోతే తీసుకునే ప్రసక్తే లేదు. అంటే ఈ రోజున విజయసాయి రెడ్డి గారి మూలంగా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ అసలు నాకు తెలిసినంత వరకు పార్టీ పెట్టక ముందు నుంచి పెట్టిన తరువాత ఈయన పార్టీ బయటకు వెళ్ళిపోయే వరకు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో ఈయన ఒకళ్ళు. ఈయనేమి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా లేరు కదా. కానీ ఏంటంటే ఈయన నిన్న కూడా మాట్లాడిన మాటల్లో ఆ కోటరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఆ విధమైన ఉద్దేశం ఉన్నప్పుడు వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకుండా ఈయన పెట్టవచ్చు. ఆయనకి అంత చనువు అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కానీ ఆ విధంగా ఆయన చేయకుండా పోనీ నిజంగా ఆయన మీద కేసులు వస్తాయనో లేకపోతే మరొక విషయం గురించో ఆయన బయటకు వెళ్ళిపోతే ఇటువంటి నేలాపనిందలు కానీ ఇటువంటి అసత్య ఇది కానీ మాట్లాడకుండా ఉండకుండా గౌరవంగా ఆయన బయటకు వెళ్ళిపోతే బాగుండుండేది. కానీ ఆ విధంగా ఆయన వెళ్లకుండా అది కల్తీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన నా ఇంట్లోనే మీటింగ్ జరిగింది, లేకపోతే ఇప్పుడు నా ఇంట్లో మీటింగ్ జరిగింది అన్నప్పుడు నువ్వే ప్రథమ ముద్దాయివి కదా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా A5గా ఉన్న వ్యక్తి A37, A38, A39 లేకపోతే A31, 32 వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప A5గా ఉన్న విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిన సందర్భం లేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇతనితోటి విజయసాయి రెడ్డి గారితో కుమ్మక్కయింది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతున్న విషయం. ఖచ్చితంగా రేపొద్దున విజయసాయి రెడ్డి గారు పార్టీలోకి రావాలి అన్నా అది జగన్మోహన్ రెడ్డి గారిదే ఫైనల్ డెసిషన్ తప్ప వేరే వాళ్ళు ఎవరికి కూడా దాంట్లో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటల మూలంగా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటే అందరం యాక్సెప్ట్ చేస్తాం, ఆయన కుదరదు అంటే కుదరదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తప్ప ఎవరైతే ఈ రోజున పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ కారణంగా ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు పడిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం జరుగుద్ది. అలా యాక్సెప్ట్ చేయనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సురేష్ గారు, అంతేకాకుండా ఆయన విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు గత 20 ఏళ్ళ నుంచి నాకు స్నేహం ఉంది, నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అసలు ఆయన ట్విట్టర్ చూస్తే నేను కూడా చూశాను. ఆయన ట్విట్టర్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తిట్లు ఇంకెవరిని తిట్టున్నాడు, అన్ని మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడి కూడా మరి మీరు అన్నట్లుగా పచ్చి అబద్ధాలు వల్ల వేసిన నాయకుడు లేదా వ్యక్తి విజయసాయి రెడ్డి గారు.
మరి ఈ రకంగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సైగ చేస్తున్నాడేమో, నేను మీ పార్టీలోకి వచ్చేస్తాను నన్ను తీసుకోండి అని చెప్పి ఆయన ఏమన్నా సిగ్నల్ పంపుతున్నారేమో అనేది పవన్ కళ్యాణ్ గారికి విజయసాయి రెడ్డి గారికి తెలియాలి తప్ప మాకైతే ఏ విధమైన సంబంధం లేదు. నిజంగా ఆయన పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుకునే అంత స్థాయి ఉంది, చనువు ఉంది ఆయనకి. సో ఆయన అంతర్గత విషయం. సో ఆయన తేల్చుకోవాలి తప్ప దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు చేసేది ఏముండదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఓకే సురేంద్ర నాయుడు గారు, సో ఎలాగో తెలుగుదేశం అవకాశమే లేదు, తెలుగుదేశం వాళ్ళు తీసుకునే అవకాశం లేదు. ఆయనే అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి మేము బంధువు అవుతానని చెప్పేసి. ఎంత బంధుత్వం ఉన్నా కానీ అవి పప్పులొడకు. అటు బీజేపీ కూడా ఏమీ డోర్స్ ఓపెన్ చేసినట్టు లేదు. యాక్చువల్గా వాళ్ళకేమీ పెద్ద పట్టింపులేం లేవు. వాళ్ళు చాలామంది దేశవ్యాప్తంగా అనేక సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న వాళ్ళని చేర్చుకొని వాళ్ళ వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాళ్ళకి వాషింగ్ మిషన్లు వేస్తే మొత్తం క్లీన్ చేసేస్తారు, ఆ కేసులే ముందుకెళ్ళవు. మరి ఎందుకో మరి విజయసాయి రెడ్డి గారిది మరి ఈయన ప్రయత్నం చేసే ఉండొచ్చు, మరి వాళ్ళు ఎందుకు. ఇకపోతే జనసేనకు ఒక సిగ్నల్ ఇచ్చారు ఆయన. సో ఓవరాల్గా ఈయన కనుక మీ మిత్ర పార్టీ అది, అంటే మీ మిత్రులుగా ఉన్నటువంటి జనసేన, ఒకవేళ దాంట్లోకి వెళ్ళినా కానీ కూటమిలోకి వచ్చినట్టే. మరి ఆ రకంగా దానివలన మీకు ఒక రకమైన ఒక కళంక ఏదో ఏటుగా ఉన్న వ్యక్తిని తీసుకున్నారా? ఎందుకంటే మనం చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకుంది జనసేన పార్టీ. అలాగనే ఆయనకి ఏదో అవినీతి చరిత్ర ఉందని కాదు, కీలకంగా వైసీపీలో కీలకంగా ఉన్నటువంటి బాలినేని, అలాగే ఆయన మీద రాజకీయ ఆరోపణలు చేసినటువంటి ఆయన్నే తీసుకుంది. సో ఇప్పుడు ఆ రకంగా రేపు కనుక మీ కూటమిలోకి కనుక ఈయన ఎంటర్ అయితే ఏంటి మీ ఇంప్రెషన్ ఏంటి? కరప్షన్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చేశాడు అనేది ప్రపంచానికి తెలుసు, విజయసాయి రెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఆత్మకు తెలుసు, అన్నీ తెలుసు. అంటే వైసీపీ పార్టీ అనేది మొన్న అధికారంలోకి రావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల రూపాయలు సంపాదించడానికి కానీ ప్రధాన కారణం, ప్రధాన భూమిక విజయసాయి రెడ్డి. ఏదైతే సూట్ కేస్ కంపెనీలు పెట్టే నుండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టేంతవరకు, పార్టీ రూలింగ్ లేక తీసుకొచ్చేంతవరకు విజయసాయి రెడ్డి రెక్కల కష్టం ఆ పార్టీకి ఉంది. సో దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వాళ్ళు వచ్చారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ స్థానం కల్పించారు, నాకు స్థానం కల్పించలేదు అని చెప్పి ఆయన అలుగడం, మళ్ళా వీళ్ళు సర్దుకోవడం, ఇవన్నీ జరిగాయి. అధికారం పోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నుండి వదిలేసి విజయసాయి రెడ్డి గారు బయట వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఆయన ప్రతి దాంట్లో కూడా ఏటూగా ముద్రపడ్డాడు. నాకెందుకు, నేను వీళ్ళకి ఇంత చేసినా కూడా నన్ను పక్కన పెట్టారు కదా, నా ఆత్మరక్షణలో నేను పడాలా, నా కేసులు లేకుండా నేను మాఫీ చేసుకోవాలా అనే ఉద్దేశంతో కొంచెం ఆయన పక్క జరుగుండొచ్చు. కానీ ఈరోజు రమేష్ ఒక మాట అన్నారు, వాల్యుబుల్ మాట. ఎందుకంటే 20 సంవత్సరాలు నాకు పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం ఉంది అని చెప్పేసి అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్టాడు ఏమి ఆయన చెప్పేటువంటి కూడా తప్పులే. అంటే గత 5 సంవత్సరాలలో విజయసాయి రెడ్డి చంద్రబాబు గారి మీద కానీ, జనసేన మీద కానీ, తెలుగుదేశం మీద కానీ వీళ్ళ మాట విని చేసిన ఆరోపణలన్నీ కూడా తప్పు అనేది రమేష్ మాటల్లో తేటతెల్లం అయిపోయింది. అంటే వీళ్ళు ఆడించినట్టు విజయసాయి రెడ్డి ఆడితే మంచోడు, వీళ్ళని వ్యతిరేకించినాడంటే చెడ్డోడు. ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డి గారిని పావులాగా వాడుకుంటా ఉంది, వాళ్ళ ట్రాప్లో పడిపోయినారు అని. మాకేం అవసరం ట్యాప్లో పడిపోయేదానికి, పడేసుకోవడానికి? మా మీద ఏం కేసులు లేవు. ఆయన్ని మా ట్రాప్లో వేసుకునేదానికి, ఆయన మా ట్రాప్లో వేసుకున్నా లేదు మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఏ పార్టీలో చేరినా కూడా మాకే కలంకం. ఇందాక మీరు సురేష్ గారు మీరు చెప్పినట్టు మాకే కలంకం. ఎందుకంటే మేము ఆయన సూట్ కేస్ కంపెనీల సృష్టికర్త అని మేము చెప్పాం. ఈ వైసీపీ పార్టీ ప్రతి దాంట్లో కూడా ఆయన భాగస్వామి అని మేము చెప్పాం. మళ్ళా మేము ఆ పార్టీలో కానీ మా పార్టీలోనో పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనో చేర్చుకుంటే మాకే నష్టం. కాబట్టి మాకెక్కడ కూడా డోర్లు అయితే ఓపెన్ కావు.
ఎట్ట తిరిగి ఆయన ఒకవేళ మళ్ళీ రాజకీయ ప్రవేశం చేయాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే పోవాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జుట్టు విజయసాయి రెడ్డి గారి చేతిలో ఉంది. అంటే ఆయన ఏ విధంగా ఎదిగాడు, ఏ విధంగా ఈ డబ్బులన్నీ సంపాదించాడు, ఏ విధంగా పార్టీలో ఇవన్నీ జరిగాయి అనేది ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ విజయసాయి రెడ్డి గారికి తెలుసు. కాబట్టి రేపు విజయసాయి రెడ్డి గారిని వదిలేసి ఇంకొక పార్టీకి కానీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. వదిలే ప్రసక్తే లేదు. విజయసాయి రెడ్డి గారిని నయాన్నో భయాన్నో కాల్లో చేతిలో పట్టుకోవడం, ఆయనకి నమస్కారం చేయడం, నా తండ్రి లాంటి వాళ్ళు మీరు నన్ను కాపాడండి అని చెప్పి అయినా బ్రతిమలాడైనా ఆ పార్టీలో పెట్టుకుంటాడు. లేదు ఏ పార్టీలో పార్టీని వదిలే ప్రసక్తే లేదు. ఆయన ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా కాకపోతే ఇప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు మామూలుగా వాళ్ళ పార్టీకి పనికొచ్చేటువంటి ట్వీట్ చేస్తే వాళ్ళ పార్టీకి పనికొచ్చేటువంటి పార్టీకి పనికొచ్చే మాట మాట్లాడలేదంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు బంధువైనా పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇవన్నీ ఒక్క నిమిషం కానీ రమేష్ గారు సురేంద్ర గారు ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు. సురేంద్ర గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సురేంద్ర గారు విజయసాయి రెడ్డిని వదిలేస్తే వేరే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు బాట పట్టాల్సిందే తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతో జైల్లో ఉండాల్సిందే తప్పదు. కాబట్టి విజయసాయి రెడ్డిని వదులుకునే ప్రసక్తే లేదు. సురేంద్ర గారు రమేష్ గారు ఒక్క నిమిషం మీ పాయింట్స్ కూడా తీసుకున్నాను. మీరు పాయింట్ అవుట్ చేసిన అటన్నిటికీ ఆయన సమాధానాలు చెప్పారు. అయితే ఒక నిమిషం సమయం ఎక్కలేదు. ఒక్క నిమిషం, మీరు అన్నదానికి కాంట్రడిక్షన్ గా ఒక్క నిమిషం సార్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉప్పాల లక్ష్మణ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అది వేరే కారణం అయ్యి ఉండొచ్చు. ఆయన నొచ్చుకున్నాడని మీ చెన్నై వెళ్ళి కూర్చుంటే ఆయన బొజ్జగించి తీసుకొచ్చారని. సరే కాళ్ళు పట్టుకున్నారా, లేకపోతే పెద్ద తండ్రి వయసు కాబట్టి అంటే ఆ రకంగా భావించి కాళ్ళు నమస్కారం చేస్తే తప్పే లేదు. అంతేకాకుండా కాళ్ళు పట్టుకుంటాం వేరు, కాళ్ళకి నమస్కారం చేయటం వేరు. ఇకపోతే షర్మిల గారు చెప్పారు బెయిల్ రావటానికి సోనియా గాంధీ గారు ఏ రకంగా తోడ్పడ్డారు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి అక్కడ కాళ్ళు పట్టుకుంటేనే బెయిల్ వచ్చిందా, లేకపోతే ఇంకొకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, అవన్నీ మాకు తెలియదు. ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగింది అనేది చెప్పారు. మొన్న చెప్పారు కదా సార్, మొన్న దీంట్లో బెయిల్ ఏ రకంగా వచ్చింది అనేది. బెయిల్ రావడానికి కాళ్ళు పట్టుకున్నారని నేను అలా, కాళ్ళు పట్టుకున్నారనలా, సోనియా గాంధీ గారి పాత్ర ఉంది అనేది ఆవిడ చెప్పారు. ఇప్పుడు షర్మిల గారు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుని రాజకీయం చేసుకుంటుంది. అలాంటి మాటలు మాట్లాడకపోతే మాకు తెలియదు సార్, అవన్నీ మాకు తెలియదు సార్. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పింది అవును సార్, నేను అనేది అదే. మాకు ఇప్పుడు మేము ఇవన్నీ మాట్లాడుతుంది లక్ష్మణ్ గారికి చెప్పిన దాని ప్రకారంగా, షర్మిల గారు బహిరంగ సభల్లో మాట్లాడిన దాని ప్రకారంగా మేము మాట్లాడుతాం. అంతే తప్ప ఎవరు కాళ్ళు పట్టుకున్నారు, ఏ కండిషన్ మీద కాళ్ళు పట్టుకున్నారో మాకు తెలియదు. చెప్తున్నారు కదా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటే తిట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టేస్తున్నారా? అయ్యన్న పాత్రలో మాట్లాడిన మాటలకి, లేదా బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలకి, లేదా రేపు సురేంద్ర నాయుడు గారు మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు తిట్టమంటేనే వీళ్ళు తిడుతున్నారా? అలా తిట్టమన్నా మనకు సోయి లేదనమాట. అంటే మనకు ఒక ఏ పార్టీలో అయినా కానీ అది వర్తిస్తుంది సార్. బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్ ప్లీజ్.